విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో ట్రూ అప్ ఛార్జీలు చాలా మందికి తెలుసు. ట్రూ డౌన్ ఛార్జీలు ఎవరికైనా తెలుసా? ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కి వచ్చిందట. ఏపీఆర్సీకి పిటిషన్ దాఖలు చేసింది ట్రాన్స్కో. 1059 కోట్ల రూపాయల డిస్కమ్లకు సర్దుబాటు చేసే ప్రతిపాదన నేపథ్యంలో గత 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను ఎలా పెంచాలనే ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీలను ఎలా తగ్గించాలన్న ఆలోచన చేసిందట. దీంతో వినియోగదారులకు విద్యుత్ సంస్థల్లో ఊరట కల్పించే 4 నియంత్రిత వ్యవధి అంటే 2019-24 మధ్యలో 1059.75 కోట్ల ట్రూ డౌన్ను అంటే ఛార్జీల తగ్గింపును ఏపీ ట్రాన్స్కో ప్రకటించిందట. 5 ఏళ్ల తర్వాత ట్రూ డౌన్ పేరుతో ప్రజలకు వినబడింది. ఇది గత ప్రభుత్వం ట్రూ అప్ అలాగే ఇంధన సర్దుబాటు ఛార్జీల పేర్లను పరిచయం చేసింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని ఈపీడీఎస్ఎల్ 383.84 కోట్లు, అలాగే ఏపీడీపీసీఎల్ 428.56 కోట్లు, సిపిడిపిసిఎల్ 247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలి అనేది కమిషన్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి ట్రూ అప్ ఛార్జీల పేరుతో గతంలో పడిన భారం ఆ సర్దుబాటు ఛార్జీలు మొన్న చేసామన్నారు. ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకే బిల్లులు పెరిగినాయి, సర్దుబాటు ఛార్జీలు తప్పదో భరించండి అన్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు ఈ ట్రూ డౌన్ ఛార్జీలు మరి ఇమీడియట్గా అమలు చేస్తారా? ఇమీడియట్గా రేపు వచ్చే కరెంట్ బిల్లులో ప్రజలకు తగ్గిస్తారా అనేది చూడాలి. ఇప్పుడు పెరిగిపోయింది అయితే జగన్ పాపం అందుకే పెంచాం, మాదేమీ లేదు. ఓకే, తగ్గించడం వీళ్ళ పుణ్యమే, వీళ్ళ నిర్ణయమే. అది ప్రజలకి కనిపిస్తే ఆ ఫలితం ప్రజలు నమ్ముతారు.